ఆచార్య ఎస్వి సత్యనారాయణ గారి సప్తతి ఉత్సవం సందర్భంగా ఉద్యమమే కవితా సంపుటి నుండి ఓ కవిత మీకోసం. కవితా శీర్షిక నాగలి బతకాలి. నిన్న మొన్నటి దాకా నాగలి అలిగింది, ఆగ్రహించింది. వ్యవసాయం వ్యర్థం అన్న పాలకులపై పగబట్టింది. ప్రపంచీకరణను శపించింది. మట్టిని నమ్ముకున్న రైతు తన కళ్ళ ముందే మట్టిలో కలిసిపోతుంటే కరిగి కన్నీరయింది. మూలనబడిన కాడితో ఎద్దులు కబేలాల పాలవుతుంటే నాగలి అసహాయ ఆక్రందనైంది. ఇప్పుడు దృశ్యం మారిపోతున్నది. మిషన్ కాకతీయ పిలుపుకు పులకిస్తున్న చెరువుల సవ్వడిలో నాగలి తన గుండె చప్పుళ్ళు వింటున్నది. భగీరథుడి తపస్సు ఫలించి ప్రవహిస్తున్న జీవధారతో నాగలి పునరుత్థానమవుతున్నది. ఎత్తిపోతలై దూకుతున్న తన ఆత్మబంధువులను ఆలింగనం చేసుకుంటున్నది. తన ఆశ శ్వాసైన రైతన్న కళ్ళ ముందు నాగలి ఒక భవిష్యత్ చిత్రపటమవుతున్నది. నిజమే, దేశానికి వెన్నెముక రైతన్న, రైతన్నకు వెన్నెముక నాగలి. అవును, అందుకే నాగలి బతకాలి.